ఆయన విశాఖ అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సమర్థవంతమైన నిజాయితీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్. కూటమి ప్రభుత్వం ఇతనిపై బదిలీ వేటు వేయడం కలకలం రేపిందనే చెప్పాలి. కూటమి నేతల అక్రమాలు సాగడం లేదన్న అక్కసుతోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ లో ఇష్టానుసారంగా మార్పులు చేర్పులకు కూటమి ప్రజా ప్రతినిధులు పలు సిఫార్సులు చేశారు. వారి భూములు, అనుచరుల వ్యాపారాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సవరణలకు చేస్తున్న సిఫార్సులను పట్టించుకోని కారణంగానే కూటమి నేతలు కక్ష కట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కమిషనర్ పై కక్ష కట్టి ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొద్ది నెలలుగా చైర్మన్ అధికారుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని అంటున్నారు. 3 నెలలుగా కమిషనర్ ను బదిలీ చేస్తున్నట్లు ప్రచారం లేవనెత్తారు. ఇందుకు తగ్గట్టుగానే కమిషనర్ విశ్వనాథన్ ను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. కెఎస్ విశ్వనాథన్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన నాటి నుంచి సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. రాజకీయ నేతలు కొందరు అధికారుల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. అనంతరం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్ గా కొన్నాళ్లు పనిచేయడం తెలిసిందే. విఎంఆర్డీఏ చేపట్టిన పలు ప్రాజెక్టులతో పాటు అధికారులను సైతం పరుగులు పెట్టించారు. నేతల అక్రమాలకు అడ్డుపడుతున్నారనే అక్కసుతో నెక్కచ్చిగా ఉండే విశ్వనాథన్ వ్యవహార శైలిపై కూటమి నేతలు మొదటి నుంచి గుర్రుగా ఉన్నారని చెప్పాలి. ఇదే సమయంలో విఎంఆర్డీఏ చైర్మన్ గా ప్రణవ్ గోపాల్ నియమితులయ్యారు. కమిషనర్ గా విశ్వనాథన్ ఉంటే విఎంఆర్డీఏలో తన ఆటలు సాగమన్న నిర్ణయానికి వచ్చారని పలువురు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం కమిషనర్ విశ్వనాథన్, చైర్మన్ ప్రణవ్ గోపాల్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ ను చైర్మన్ డఫేదార్ పక్కకి తోశారు. దీనిపై కమిషనర్ విశ్వనాథన్ అతడిపై సీరియస్ అయ్యారు. ఇదే అదునుగా భావించిన చైర్మన్ కమిషనర్ కు వ్యతిరేకంగా సిబ్బందితో నిరసన చేయించాలని భావించినట్లు సంస్థలో చర్చ జరిగింది. అలాగే కమిషనర్ మీద కూటమి ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయించినట్లు వార్తలు వినిపించాయి. అతడిని ఇక్కడ నుంచి బదిలీ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారన్న టాక్ ఉంది. గత కొద్ది నెలలుగా కమిషనర్ బదిలీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరకు విశ్వనాథన్ ను ఇక్కడ నుంచి సమాచార శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ కలెక్టర్ ఎంఎస్ హరేంద్ర ప్రసాద్ కి విఎంఆర్డీఏ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద లోకేష్ టీం అనుకున్నది చేశారని విశాఖలో టాక్ నడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి సాధిస్తున్న విశాఖపట్నంలో కీలక పాత్ర పోషిస్తున్న విఎంఆర్డీఏలో అతి చిన్న వయసులో చైర్మన్ అయ్యారని చెప్పుకుంటున్న ప్రణవ్ గోపాల్ నిర్వాహకం కారణంగా విఎంఆర్డీఏ విశాఖలో రాజకీయ వర్గాల్లో, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి ఎంతో నిజాయితీ, సమర్థవంతమైన అధికారిగా పేరుగాంచిన విశ్వనాథన్ విఎంఆర్డీఏ కమిషనర్గా పనిచేయడం తెలిసిందే. అయితే కొన్ని విభేదాలు, కొన్ని కారణాల చేత ఆయన్ని బదిలీ చేయించడం ఇప్పుడు విఎంఆర్డీఏ చైర్మన్కి చెడ్డ పేరు తెచ్చేలా తయారైందని రాజకీయ వర్గాల్లో కొన్ని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఇన్ఛార్జ్ కమిషనర్గా విఎంఆర్డీలో మళ్ళీ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టు ఎప్పుడు భర్తీ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. కూడా చైర్మన్ వ్యవహార కారణంగా విఎంఆర్డీఏ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని విఎంఆర్డీఏని గాడిని పెట్టే చర్యలు తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో ఏ శ్రీనివాస్, విబిసి టీవీ, విశాఖపట్నం.